క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట విలాపవాక్యములు 3వ అధ్యాయము 38వ వచనము. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును గదా. ఈ మాటలు మనము విలాప వాక్యంలో చూస్తున్నాము. ఇశ్రాయేలు చేసిన దోషమును బట్టి, దేవునికి విరోధంగా వారు చేసిన పాపమును బట్టి విలాపం ఎత్తి విలాప గీతం పాడినట్టుగా ఇర్మియాని మనం చూస్తాం అనమాట. ఇర్మియా ఎప్పుడైతే ఈ విలాప గీతం రాశారో ఈ 5 అధ్యాయాల్లో కూడా ఇశ్రాయేలు దేవునికి విరోధంగా చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విలపించడమే కాకుండా దేవుని కృపను కూడా జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాటలో మనం చూస్తే మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును కదా. అంటే మహోన్నతుడైన దేవుని నోట నుండి మన దేవుడు మహోన్నతుడు అనమాట, సర్వశక్తిమంతుడైన ఆయన మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు అనమాట. మహోన్నతుడైన మన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును కదా. అంటే మహోన్నతుడైన దేవుడు కీడు చేయగలడు, మేలు చేయగలడమంట. ఆయన అంటున్నారు కదా ఇక్కడ, మహోన్నతుడైన దేవుని నోట నుండి, అంటే దేవుని యొక్క నోటిలో నుండి కీడును మేలును బయలువెళ్ళును కదా. అంటే కీడు కూడా బయలువెళ్తుంది, మేలు కూడా బయలువెళ్తామట. అంటే దేవుడు ఏదైనా చేయగల సర్వశక్తిమంతుడు అనమాట. ఆయన మహోన్నతుడు అనమాట. ఆయన కీడు చేయగలడు, మేలు చేయగలడు. ఆయన నోటిలో నుండి కీడును మేలును బయలువెళ్ళును కదా. అంటే కీడు బయట వెళ్తుంది, మేలు కూడా బయట వెళ్తుంది. కీడు బయలు వెళ్ళడానికి, దేవుని నోట్లో నుండి కీడు బయలు వెళ్ళడానికి కారణం మనం చేసే దోషాలు. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారన్నమాట. పిల్లల కోసం ఎన్నో కలలు కంటూ ఉంటారు. పిల్లల గురించి మంచి వాటిని చేయాలని, పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని ఆశపడుతూ, అలాగ వారు ఆలోచిస్తూ, అలాగ వారు కష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఈ లోకంలో మోసం చేసేవారు, మోసపుచ్చేవారు మాటలు వింటూ ఈ లోక సంబంధమైన వాటిలో ఇరుక్కుపోతూ, ఈ లోక సంబంధంగా వెళ్ళిపోతున్నప్పుడు ఎంత మంచి తల్లిదండ్రులకైనా కోపం వస్తుంది అనమాట. ఎంత మంచి తల్లిదండ్రులైనా అంటే వాటిని సహించలేక కీడుని తెలియచేస్తారు. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఎంతగా వెళ్ళిపోతారు అని అంటే, ఇక ఈ పిల్లలు బతకడం కన్నా చచ్చిపోతే మేలేమో అన్నట్టుగా తల్లిదండ్రులు శోకంలోకి వెళ్ళిపోతారన్నమాట. అంటే దేవుడు కూడా ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నా మనం ఆయనకు విరోధంగా వెళ్ళిపోతున్నప్పుడు మనమే దుష్టునికి ద్వారాలు తెరిచి ఆ దుష్టుడు మనల్ని దోచుకునేటట్టు చేసినప్పుడు దేవునికి ఆయాస్కరంగా మనము వెళ్ళిపోతామన్నమాట. అలాగే మేలును కూడా మనం ఒకవేళ ఎంత దూరం వెళ్ళిపోయినా మరలా పశ్చాత్తాపడి తప్పిపోయిన కుమారులాగా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికే వస్తే దేవుడు మేలు కూడా చేసే దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా మేలే చేసే దేవుడు. మనం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతూ ఉంటామో అప్పుడు దుష్టునికి ద్వారం తెరవబడడం వల్ల వాడు మనకు కీడు చేయడానికి కారణమవుతుంది అనమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మహోన్నతుడైన దేవుడు మేలు చేసే దేవుడుగా ఉన్నారు, కీడు కూడా బయలు వెళ్తుంది అనమాట. అలా కీడు బయలు వెళ్ళడానికి కారణము మన దోషమే అనమాట. మేలు బయలు వెళ్ళడానికి కారణం ఆయన కృప అనమాట. అందుకే కీర్తనకారుడు అంటారు కదా, దేవుని కృప నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్ కాలం ఉండును. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మహోన్నతుడైన దేవుని దయను పొందుకొని ఆయన మన జీవితాల్లో మేలు చేసేవారిగా మనం ముందుగాక, మన యొక్క ప్రతి విషయంలో కూడా దేవునికి మొదటి స్థానం ఇస్తూ, దేవునికి దూరం కాకుండా దేవునికి దగ్గరగా జీవిస్తూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.